స్వాగతించడానికి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అందరం కూడా సంతోషపడతాం. దాంతోపాటు పదవి అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కూటమికి సంబంధించి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు విధానపరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దాన్ని సమిష్టి నిర్ణయంగా అది ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. దాని తర్వాత బీజేపీ అధిష్టానం ఒకవేళ బీజేపీకి వదిలితే ఆ సీట్ ని దాన్ని ఎవరికి కేటాయించాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి స్పెక్యులేషన్ కి నేను దూరం. ఎందుకంటే పార్టీ తరఫున బాధ్యతగా ఉండాలి. పార్టీ తరఫున స్పెక్యులేషన్ కి నాకు అవకాశం లేదు. వ్యక్తిగతంగా కావాలంటే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు, కానీ పార్టీ తరఫున అఫిషియల్ గా మాట్లాడేటప్పుడు అలాంటి నేను స్పెక్యులేట్ చేయను. ఇకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా తప్పులేదు, కానీ ఒకటో మెట్టు ఎక్కాలనుకున్నప్పుడు రాజకీయంగా కానీ రాజకీయానికి సంబంధించిన ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు కానీ ఒకసారి పక్కన సమకాలికులు ఎవరైతే ఉన్నారో జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు. అలాగే జడ శ్రావణ్ గారు న్యాయ వ్యవస్థలోంచి వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీని తెలంగాణలో తీసుకొచ్చి మొన్న బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. అలాగే విజయ్ కుమార్ గారు ఐఏఎస్ గా ఉండి ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ఆ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ తన అదృష్టాన్ని తన భావజాలాన్ని ఏదైతే ఉందో సమాజానికి బాధ్యతగా దాన్ని అవగతం చేస్తూ ముందుగా అడుగేస్తున్నది. ఎన్ని సీట్లు గెలిచాం, ఎంత సాధించామనేది పక్కన పెడితే వాళ్ళు నమ్మిన భావజాలాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లాలని కంకణబద్ధులై ఉన్నారు. అంతేకాదు గతంలో మనం చూసాం లోక్ సత్తా ఏదైతే ఉందో జయప్రకాష్ నారాయణ గారు ఆయన సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ పార్టీ పెట్టి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఖచ్చితంగా కూడా వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతాలను ప్రచారం చేయడం కోసం, అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానా లేకపోతే ఇంకొకరికి అనుకూలంగానా అని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది రాజకీయ ఎత్తుగడ కాదు, వ్యక్తిగతంగా లాభం కోసం చేస్తున్న అసైన్మెంట్ గా ఆయనే ముద్ర వేసుకున్నాడు. ఎవరు వేయలేదు సార్ ఇక్కడ. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఎంట్రీ లెవెల్లోనే అది జోక్ గా తయారయ్యి ఎంత ట్రోలింగ్ కి గురవుతుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఆయన మిగతా ట్రోలింగ్ సోషల్ మీడియాకి సంబంధించి అన్ని చర్యలు చిటికలేసి వారం రోజుల్లో కంట్రోల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన గురించి వస్తున్న ట్రోలింగ్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారో ఆయన ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఆలోచించాలంటే ఆయన దగ్గర ఏం పవర్స్ లేవు. ఆయన ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు ఆయన ఎద్దేవా చేస్తూ ఎందుకు పనికిరాదు నేను తప్ప ఎవరు సమర్థులు లేరని ఆరోపణలు చేస్తున్న ఇప్పుడున్న పోలీసు వ్యవస్థనే ఆయన ఆశ్రయించాలి. లేదంటే ఆయన మీద ట్రోల్స్ రోజుకు 100 రెట్లుగా పెరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తే ముందు చిటికలేసి దానికి సమాధానం చెప్పాలి. రైట్. మోహన్ రెడ్డి గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి. చెప్పండి సార్. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన మీ వల్ల బాధితుడు కాబట్టి ఎంత చేటు మీరు ఆయన్ని వేదనకు గురి చేశారో అదంతా కూడా మరి సమాజంలో ఆ ఇబ్బంది ఎదుర్కొన్నాడు, బాధితుల తరఫున పోరాడుతానంటున్నాడు. దాంట్లో మీకున్న అబ్జెక్షన్ ఏంటండి? మీ వల్ల ఇబ్బంది పడ్డాడు కాబట్టి జగన్ ఎవరగానే అన్నాడు. డెమోక్రసీ, ఆయనే మిమ్మల్ని ఏమి తోలనాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వద్దండి, మనం ఆ దిశగా ఉద్యమాలు చేద్దాం మనం కలిసికట్టుగా. బట్ అంతర్లీనంగా సటిల్గా ఒక మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఆయన తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల తరఫున పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లని చీల్చడం అనేది ఆయన హిడెన్ ఎజెండా అని చాలా మంది అంటున్నారు. నాకైతే తెలియదు, మీరు ఆ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు చెప్పిన ఈ సూక్తులు ఆయనకు బహుశా నోరు తిరిగి ఉండకపోవచ్చు, మీరు అన్నారు. లేదండి, ఈజ్ అ వెల్ రెడ్ మ్యాన్ అండ్ నాలెడ్జబుల్ మ్యాన్. మీకు నచ్చకపోయినా చదువుకోలేదు, బట్ మీరు ఇప్పుడు చెప్పిన స్లోగన్ ఖచ్చితంగా ఆయన తెలుసండి. ఆయన తెలుసండి, ఆయన చదువుకొని వచ్చినారండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇలాంటి వ్యక్తులు చాలా మంది చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి రాక మునుపు నుండి ట్రై చేసినారు. ఏమైంది? ఏం జరిగింది? 2 సీట్లతో బయటకు ఇద్దరు ఖాళీగా వచ్చి, తల్లి కొడుకు ఖాళీగా వచ్చి 2 సీట్లతో గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అనేక రకాలుగా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా తర్వాత ఏమైంది? 155 వచ్చింది, 51 వచ్చింది. ఇప్పుడు బాబ్జాన్ చెప్తున్నాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు రిజల్ట్ ఇచ్చారు, ఎంతవరకు వచ్చింది, 4 ఏళ్ళు దాటితే మళ్ళీ ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారని. ఇప్పుడు 40% ఓట్లు వచ్చినాయి. వీళ్ళు ఎంతమంది? వేరేగా అనలేదు మిమ్మల్ని. నేను అన్నది ఒక్క మాటే అన్నాను. నేను ఏది ఇప్పుడు అన్నారు మీరు 4 సంవత్సరాల తర్వాత ఎలా మారుతుంది అన్నదాన్ని వాళ్ళ ప్రవర్తన బట్టి వస్తుంది అన్నారు. కానీ నేను విమర్శించినారనేది కాదు, కానీ మీరు అన్న మాటకు
ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారు అంటున్నా, నేను కోరుకుంటున్నానలే, జనం కోరుకుంటున్నారు. జనం అది మీ కోరుకోవడానికి కారణం ఆశాభావం, ఏంటంటే, అలా లేకపోతే అసలు పార్టీ నడపలేరు కదా. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనే కార్యక్రమం అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టి, అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత వీళ్ళు పనికిరారని జనం భావించినారు కాబట్టి, జనం భావించిన తర్వాత ఆల్టర్నేటివ్ కావాలనుకుంటారు. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించిన నాయకుడు, అలాంటి నాయకుడు మాకు కావాలని జనం కోరుకుంటారు తప్ప, ఇలాంటి 3-4 పార్టీలు కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా ఎక్కువ వీళ్ళు అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి పెట్టి వీళ్ళు అన్ని అబద్ధాలు చేసుకుంటూ బయటకు వచ్చినారు. కాబట్టి వీటన్నిటిని చూసిన తర్వాత అప్పుడు జనం ఏమనుకున్నారు, ఏమో వీళ్ళు ఇంతమంది కలిసినారు కదా, రాష్ట్రంలోనూ దేశంలోనూ వీళ్ళు అధికారంలో ఉంటే ఇంకా మేలు జరుగుతాయేమో, 1 గంట 24 గంటల అవకాశం ఇచ్చే నేను రాష్ట్రంలో మధ్యాహ్నం ఇది గంజాయిని ఏరి పారేస్తాను, మహిళలతోకి వచ్చి నేను అదే ఆకర్షిపోతుందన్నారు. ఒక ఎంపీ సీట్ ఇచ్చి నేను రాష్ట్రంలో కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తాను. ఈ విధమైనటువంటి హామీలు మాటలు చెప్పుకుంటూ రావడమే కాకుండా దాదాపు 140 హామీలు ఇచ్చిన తర్వాత ఏమో అధికారంలోకి వచ్చి చేస్తారేమనే ఆలోచనలో భాగంగా ప్రజలు కూడా ఒకవేళ ముగ్గు చూపి ఉండవచ్చు. ఇప్పుడు సంవత్సరం దాటుతున్నా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏ ఒక్కటి అమలు చేయకుండా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఓకే మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు రెండే రెండు విషయాలు. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద నుంచి మీ విజయాన్ని నిర్మించుకోవటానికి, అంతేనా? మీకు సొంతంగా ఏం లేదు. వాళ్ళ ఫెయిల్యూర్ కాదండి, వాళ్ళు ఫెయిల్ అవుతే మేము వస్తాం. మేము గతంలో ప్రజలకు ఏం చేసినాం వాటి మీదనే మేము కట్టుబడి ఉన్నాం. అదే మీరు ప్రజలకు ఏం చేశారో ఒక్క నిమిషం, ఏబీవీ గారు అదే అంటున్నారు, మీరు ప్రజలకు ఏం చేశారో అది చేయొద్దు, మళ్ళీ వస్తే అదే చేస్తారు, ఆ భయంతో జగన్ నెవర్ అగైన్ అని చెబుతున్నారు ఆయన. కొన్ని లక్షల మంది బాధితుల తరఫున వార్డు మెంబర్ కాదు, కౌన్సిలర్ కాదు, ఆయన ఏం చేస్తారు? వస్తాడండి. అంటే డెమోక్రసీలో ఒకే ఒక విషయం అండి, డెమోక్రసీలో ఎప్పుడు కడప నుంచి రాజశేఖర రెడ్డి, ఒక్క నిమిషం బాబ్జీ గారు, ఒక నిమిషం ఆయనకు ప్రశ్న ఉంది. బాబ్జీ గారు ఆయనకు ప్రశ్న ఉంది. ఇప్పుడు అంటే కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే తర్వాత ఆయన పరివారం వీళ్ళు మాత్రమే రాజ్యం చేయాలి, ఇంకెవరు చేయకూడదా? ఇంకెవరికి ఆ హక్కు లేదా ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంది. మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక్కరికే హక్కు ఉంది, ఆ కుటుంబానికి, మిగిలిన వాళ్ళు ఎవరు చేయకూడదు. మీరు అనేది అలా ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు రైట్ ఉందండి, ఆయన మాట్లాడే వ్యవహారం తప్పుంటే రైట్ ఉంది ఆయనకి, రైట్ మీరు ఎట్లా కాదంటారు? మొగాడైతే పార్టీ పెట్టమను, పెడతాడండి, మీరు ఆగండి, తొందర ఎందుకు? ఆయన పెడితే ఎంత, ఆయన పెట్టకపోతే ఎంత? మీరేదో ఆయన నెత్తినేసుకున్నారు, ఏదో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎట్లా బాగా మాట్లాడినట్టు అనిపించిందో. అలా కాదు, ఆయన పెడితే మీకున్న అభ్యంతరం ఏంటి? ఏబీవీ మీద ఏమండి, ఆయన విక్టిమ్ అండి, విక్టిమ్ అలాగే మాట్లాడతాడు. నేను ఇంటర్వ్యూ చేసినా మీరు ఇంటర్వ్యూ చేసినా అట్టే మాట్లాడతాడు. ఆయన ఒక బాధితుడు అట్టే మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనలో రాజద్రోహం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే, వాళ్ళకి శక్తి లేక సత్తా లేక నోరు మూసుకొని ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా వచ్చి రేపు పొద్దున పార్టీలు పెడతారు. తెలుగుదేశం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్తున్నా, పెడతారు. పెట్టిన వాళ్ళంతా ఏమైనా చూసినారు కదా. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి అని చెప్పే కదా, ఎవరెవరు పార్టీలు పెట్టినారు, పార్టీలు పెట్టిన వాళ్ళు ఏమైనారు, పార్టీలు పెట్టిన వాళ్ళు ఎన్ని గెలిచినారు, గెలిచిన పార్టీలు ఏం చేసినారు, వాళ్ళ పార్టీలు ఏమైనా అవన్నీ చెప్పే కదా. అంతకన్నా అయినా పెద్దమ్మ కూడా కాదు కదా, వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళే కదా పార్టీలు పెట్టింది. ఆ పార్టీలు పెట్టిన వాళ్ళంతా ఏమైనారు? వాళ్ళను ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ గా మాట్లాడే మనుషులు వాళ్ళే మనుగడ సాధించలేకపోతే ఈయనేంది అడ్డదిట్టలు మాట్లాడే క్యాండిడేట్ ఈయన వచ్చి సాధిస్తాడంటే అదేదో పెద్ద అభూత కల్పన లాగా